నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు విజయ్స్ చేతి రుచులు. ఈ వర్షం పడే టైంలో ఇలాంటి వేడి వేడి ఒక స్నాక్ రెసిపీ మీరు పిల్లలకు చేసిస్తే అదేంటో తెలుసా అండి? బెంగుళూరులో చాలా ఫేమస్ అయిన చూడండి పెసరపప్పు బాగా 3 to 4 టైమ్స్ వాష్ చేసుకున్నాను. ఇప్పుడు మనము దీన్ని ప్రెషర్ కుక్ చేసుకుంటాము. ఇదిగో చూడండి మినపప్పు వాటర్ లేకుండా మనము మిక్సీ జార్లో వేసుకుంటాము. ఇదిగో చూడండి ఫస్ట్ ఏదైతే మినపప్పు రుబ్బేసుకున్నాను. పప్పు చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదిగో చూడండి ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ ఇలా బీట్ చేశాను. కర్ర 1 స్పూను వేసుకున్నాను. సో ఈ మూడి మనం ఇందులో వేసుకుంటాము. ఏమండి ఇదిగో ఆనియన్స్ కూడా ఫ్రై అవుతుంది కదా, ఇప్పుడు మనము పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ఇందులో యాడ్ చేసుకుంటాం. నేను పసుపు ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకున్నాను. చూసారండి ఎంత కలర్ఫుల్గా ఉందో. సో ఇవన్నీ వేసి మనము ఇలా ఫ్రై చేస్తాము. చూడండి పప్పు బాగా కుక్ అయింది. ఇదిగో చూడండి పప్పు అన్ని అందులో షిఫ్ట్ చేసుకున్నాను. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాము. బోండా పిండి రెడీ అయింది కదా, ఇలా మనము కార్నర్ నుంచి తీసుకొని చూడండి ఇలా కప్లా పెట్టుకొని ఇలా వేసేవాళ్ళని. చూడండి ఎంత బాగా వస్తుందో. సో ఫ్రెష్గా దంచుకున్న పెప్పర్ పౌడర్ ఒక 1 స్పూన్ వేసుకోండి, ఎక్కువ వద్దు. సన్నగా కట్ చేసుకున్నాను, దాన్ని కూడా చల్లేసుకున్నాను, పిండి వేసుకుంటాను అందులో. చూడండి సూపర్ అయిన సూప్ అండి. ఇలా ఉంది చూడండి, ఇలా ఉండాలన్నమాట బోండాస్. సూపర్గా ఫ్రై అయింది. ఇదిగో చూడండి మీ విజయ్ చేతి రుచుల్లో బెంగళూరు స్పెషల్ బోండా సూప్ రెడీ అయింది. బోండా మీద ఇలా సూప్ మీరు వేసుకోవాలండి. సో అలా బోండా స్విమ్ అవ్వాలి అందులో. చూడండి ఎలా ఉందో, బాగా సాఫ్ట్గా. చూడండి టేస్ట్ కట్ అయిపోయింది, ఎంత బాగా కట్ అయింది చూడండి. ఇలా కట్ అయిపోవాలన్నమాట. ఇలా తీసుకొని తినాలండి. ఆహాహాహా.